ప్రతి ఏటా బిగ్ బాస్ విజేత ఎవరో ముందే ఊహించడం ప్రేక్షకులకు అలవాటే. కానీ సీజన్ 9 లో మాత్రం చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. నెక్ అండ్ నెక్ పోటీలో తనూజాని స్వల్ప ఓట్ల తేడాతో వెనక్కి నెట్టి కళ్యాణ్ పడాల ట్రోఫీని ముద్దాడారు. కళ్యాణ్ పడాల పుట్టింది పెరిగింది అంతా సాధారణ మిడిల్ క్లాస్ నేపథ్యంలోనే జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అతను చిన్నప్పటి నుంచే కుటుంబ కష్టాలను దగ్గర్నుంచి చూశాడు. తండ్రి ఎన్నో వ్యాపారాలు చేసి నష్టపోయిన సందర్భాలు, ఇంట్లో ఆర్థిక ఒత్తిడిలు ఇవన్నీ అతనికి స్టెబిలిటీ ఎంత ముఖ్యమో అన్న ఆలోచన చాలా తొందరగానే నేర్పించాయి. అందుకే తండ్రి ఆశయం మేరకు ఆర్మీ వైపు అడుగులు వేయటం అతనికి ఒక బాధ్యతగా మారింది. భారత సైన్యంలో సోల్జర్గా ఎంపికైన తర్వాత కళ్యాణ్ జీవితం పూర్తిగా మారిపోయింది. బీహార్లో కఠినమైన ట్రైనింగ్, ఆ తర్వాత కాశ్మీర్లో పోస్టింగ్ ఇవన్నీ అతనిలో డిసిప్లైన్, ఓర్పు, మానసిక బలం అనే లక్షణాలను బలంగా పెంచాయి. అక్కడ అతను నేర్చుకున్నది ఒకటే, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా నియంత్రణ కోల్పోవద్దు. ఇదే గుణం తర్వాత బిగ్ బాస్ లో అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే కళ్యాణ్ జీవితంలో బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఇది ముందే ప్లాన్ చేసిన కల కాదు. కామన్ మ్యాన్ కు అవకాశం ఇస్తున్నారని తెలిసి తన లక్ ని పరీక్షించుకోవాలనుకున్న ఒక నిర్ణయం మాత్రమే. వేల మంది అప్లై చేసిన అగ్ని పరీక్షలో నిలబడడం, ప్రేక్షకుల ఓటింగ్ తో ఎంపిక కావడం ఇవన్నీ అతని ప్రయాణంలో కీలక మలుపులు. కానీ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత కూడా అతను ఎక్కడా స్టార్ అవ్వాలి అనే హడావుడి చూపించలేదు. బిగ్ బాస్ హౌస్ లో కళ్యాణ్ ఆట చాలా సైలెంట్ గా కనిపించింది. గొడవల కోసం గొడవలు, కెమెరాల కోసం ఓవర్ డ్రామా ఇవేమీ అతని స్టైల్ కాదు. టాస్క్ వచ్చినప్పుడు మాత్రం పూర్తి ఫోకస్, పూర్తి ఎఫెక్ట్, మాటలు తక్కువ, పనిలో ఎక్కువ. ఆర్మీలో నేర్చుకున్న నియంత్రణ, సమయస్ఫూర్తి, టీమ్ స్పిరిట్ అతని ఆటలో స్పష్టంగా కనిపించాయి. మొదట సైలెంట్ ప్లేయర్ అని పిలిచిన వాళ్లే చివరికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అంగీకరించాల్సి వచ్చింది. ఇక ఈ ప్రయాణంలో అతను మానసికంగా కూడా చాలా దశలు దాటాడు. వ్యక్తిగత జీవితంలో ప్రేమ విఫలమైన బాధ, కుటుంబ బాధ్యతల ఒత్తిడి ఇవన్నీ అతనిలో ఒక మౌనమైన బలం తయారు చేశాయి. ఆ బాధను సానుభూతిగా వాడుకోకుండా తన ఆటలో నిలకడగా ముందుకు తీసుకెళ్లాడు. ఇదే అతన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. మనలాంటి వాడే అన్న ఫీలింగ్ అతని విజయానికి పెద్ద కారణం. తప్పులు చేయని మనిషి అంటూ ఉండడు. కానీ ఆ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే జీవితంలో ముందుకెళ్తాడు. బిగ్ బాస్ షోలోనూ ఇదే వర్తిస్తుంది. అగ్ని పరీక్షలో కళ్యాణ్ దూకుడు, అతడిలోని కసి చూసి ఇలాంటి కంటెస్టెంట్ కదా బిగ్ బాస్ కి కావాల్సింది అనుకునేలా చేశాడు. అతడి ఆట, మాట తీరు చూసి విన్నర్ మెటీరియల్ అని ముందుగానే ఫిక్స్ అయిపోయారు. కానీ హౌస్లోకి వచ్చాక కళ్యాణ్ తీరు మారిపోయింది. పిక్నిక్ వచ్చినట్లు ఒక మూలన కూర్చునేవాడు. ఇతడు చేసిన పనులకు 3వ వారం ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయేవాడే. కానీ నాగార్జున చెప్పిన హింట్లను గ్రహించాడు. ఎప్పుడూ ఆడాల చేతులు రాస్తూ కూర్చోవడమేనా అని నా గడ్డి పెట్టడంతో తేరుకున్నాడు. ఇలాగే ఉంటే నీ ఆట ముగిసిపోతుందని వార్నింగ్ ఇవ్వడంతో అలర్ట్ అయ్యాడు. అప్పటికే వరుసగా కామనర్లు ఎలిమినేట్ అవుతుండడంతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. ఆట, మాట తీరు అన్నీ మార్చుకున్నాడు. అగ్ని పరీక్షలో కనిపించిన కళ్యాణ్ని మళ్లీ తీసుకొనొచ్చాడు. 4వ వారం నుంచి విజృంభించి ఆడాడు. టాస్కులొస్తే గెలిచే వరకు వేటాడాల్సిందే అన్నంత కసిగా ఆడాడు. అందరితోనూ కలిసిపోయాడు. మనింటి కుర్రాడే అన్నంతగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. తనకు ఇష్టమైన వాళ్ళు ఎలిమినేట్ అయినా బాధపడుతున్నా అస్సలు తట్టుకునేవాడు కాదు. వాళ్ళకి ఏదైనా బాధ వచ్చిందంటే ఇతడే ఎక్కువగా ఏడ్చేవాడు. అలా కళ్యాణ్ స్వభావానికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఎన్నో అవమానాలు పడ్డ కళ్యాణ్ పడ్డ చోటే లేచి నిల్చున్నాడు. చీకొట్టిన వారితోనే శభాష్ అనిపించుకునేలా చేసుకున్నాడు. దీనికి తోడు కళ్యాణ్ కోసం సోషల్ మీడియాలో బోలెడంతా సింపతి ప్రచారం జరిగింది. సోల్జర్ అని, పేదవాడు అని రకరకాలుగా ప్రచారం చేశారు. అది అతడికి బాగా కలిసొచ్చింది. అయితే హౌస్లో మాత్రం అతడు ఎప్పుడు కూడా ఆ కార్డులు బయటకు తీసి వాడుకోవాలని చూడలేదు. కానీ బిగ్ బాస్ మాత్రం కుదిరినప్పుడల్లా అతను జవాన్ అని గుర్తు చేశాడు. మరీ ముఖ్యంగా తెలుగోడు, ప్రాంతీయత్వం బాగా కలిసొచ్చింది కళ్యాణ్కు. అసలు విన్నర్ రేస్లోనే లేని కళ్యాణ్ ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి తనూజాకి పోటీగా వచ్చేశాడు. అదే ఊపులో చివరి కెప్టెన్గా, మొదటి ఫైనలిస్ట్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చివరికిప్పుడు BB9 విన్నర్ అయ్యి ఆడియన్స్ చేత జై జవాన్ అనిపించుకున్నాడు. కళ్యాణి ఒక రియాలిటీ షో విన్నర్గా మాత్రమే కాదు, దేశానికి సేవ చేసిన జవాన్ నుంచి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తిగా అందరూ గుర్తుపెట్టుకుంటారు. కుటుంబం కోసం త్యాగాలు చేయడం, వచ్చిన అవకాశాన్ని తనకు నచ్చినట్లు మలుచుకోవడంలో కళ్యాణ్ చూపించిన దారి ఎందరికో స్ఫూర్తిగానూ నిలుస్తుంది. మరి కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.